అయ్యి మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు భారతీయులందరూ కూడా బానిసలుగా ఉన్నారు. నా భారతీయులకి ఏంటనమాట బానిస సంఖ్యలు తొలగించాలన్న ఉద్దేశంతో ప్రాణాలు ఆహుతి చేసి లక్షలాది జనాభా చనిపోయి మనకు వచ్చినటువంటి స్వతంత్రం 79 సంవత్సరాలు అయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకే పరిపాలన మనకు మంచిగా అనిపించింది. ఎంతో ఎదుగుతున్నారు, ప్రభుత్వాలన్నీ కూడా వస్తున్నాయి. అయినా కానీ ప్రజల్లో ఏంటనమాట భావాలలో తేడా రాలేదు. ఎందుకంటే పెట్టుబడిదారు వ్యవస్థ మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నాయి. కానీ ఏం సుఖం, బీదవాడలో ఉండిపోయాడు. బహుజన జాతి అంతా కూడా వెనకబడిపోయింది. ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కానీ మహానుభావుడు రాసుకున్నాం, మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రిజర్వేషన్ తయారు చేసుకున్నాం. కానీ ఏం సుఖం, రిజర్వేషన్ అమలు కావట్లేదు. మహిళలకు ప్రాబ్లం జరుగుతుంది, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, ఉద్యోగాలు లేవు. ఎక్కడ వేసినటువంటి బొమ్మలు అక్కడనే ఉండిపోయినాయి. భారతదేశం గొప్పది, సంస్కార పరంగా సంస్కృతి పరంగా ఎంతో గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశంలో సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ అన్ని కూడా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు మా బోడే రామచంద్ర యాదవ్ అన్న కంకణం కట్టుకున్నాడు. భారతదేశంలో స్థితిగతులన్నీ కూడా నేను మారుస్తాను, బహుజనులారా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఉన్నాను, నా ఎంట నడవండి అని అనుకుంటూ మహనీయుడు ఏంటనమాట పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా, మన భారతదేశంలో అమూల్యమైనటువంటి పార్టీ, బహుజన సంబంధించినటువంటి పార్టీ మన భారతదేశంలోకి వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రిజర్వేషన్ల పరంగా కొట్టాటం చేస్తున్నాడు. అదేవిధంగా ఉద్యోగాల పరంగా నిరుద్యోగ సమస్య నిర్మూలించడం కోసమై మహానుభావుడు కంకణం కట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులారా, బహుజన నాయకులారా, మనమంతా కూడా కదిలి రావాలి. మహానుభావుని ఎంత మనం నడవలసినటువంటి శుభదినం అనేది ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఎందరో ముఖ్య నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఏంటన్నమాట పాల్పంచుకోవడం జరిగింది. మహానుభావులు స్వతంత్ర అమనీయులు అందరూ కూడా ఇచ్చినటువంటి మన ఈ స్వతంత్రాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఆల్రెడీ పరిపాలన ఉన్నటువంటి వ్యక్తులే, పరిపాలన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ, గతంలో పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులే కానీ ఏదనమాట బహుజన జాతిని విస్మరించడం జరిగింది. రిజర్వేషన్లు అన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపై ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఏందనమాట పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలో మనమందరం కూడా భాగస్వాములై ఈ స్వతంత్ర ఫలాలన్నింటినీ కూడా ప్రజలకు అందించే విధంగా మనం అందరం ఏకం కావాలని చెప్పి భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యత కావాలని తెలియజేస్తున్నాం. జోహార్లో స్వతంత్ర అమర వీరులకి, జోహార్లో స్వతంత్ర అమర వీరులకి.